కపిల గోవు ప్రభావము. వేదవ్యాస ముని కపిల గోవు ప్రభావమును గురించి శుకునకు చెబుతూ ఉన్నారు. అగ్నిదేవుడు ఒకసారి దేవతలకు కనపడకుండా పోయి తనను దాచమని గోవులను ఆశ్రయించగా అవి అగ్నిని గోపరముగా గావించినవి. దేవతలు అన్ని చోట్ల వెతికి అగ్ని గోవుల యందు గుప్తముగా ఉండుటను తెలుసుకొని వారు గోవుల వద్దకు వచ్చి అగ్నిని దాచుట అఖిలలోక జనులకు అహితము చేయుట కాదా, చూపకుండుట తగదు అని పలుకగా గోవులు ఆ అగ్నిని చూపగా దేవతలు సంతసమందిరి. అలా గోవులు చెప్పటం వల్ల దేవతలు గోవులకు వరములియ్యవలెనని అగ్నిని ప్రార్థించగా తాను గోవుల యందు దాగి ఉండుటచే అవి కపిలఛాయ కలిగి ఉండుట చూచి గోవులన్నిటిలోనూ కపిల ఎక్కువగా ఉండుటచే వారిని ఆరాధించుట దానము వసంగుట మిక్కిలి పుణ్యము. అవి పాపములను పోగొట్టి ఉత్తమ లోకాలు ఇస్తాయి అని వరములు ఇచ్చెను. గోవును దానం చేయువానికి దానము స్వీకరించిన వానికి కూడా పుణ్యాత్మునిగా చేయును. గోవు యొక్క చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, నాసికా పుటములు, కంఠము అనునవి కపిలవర్ణములకు స్థానములు. పైవాటిలో ఏది ఒకటి ఉన్నా కూడా కపిల గోవు అనబడును. ఇక శరీరము అంతా కపిలవర్ణమైతే దాని గురించి చెప్పబనే లేదు. కపిల గోవును పితుకుట, పాలను తాగుట, కాడిగట్టుట, బరువు మోయించుట తగదు. కపిల గోవును కాలితో కానీ చేతితో కానీ దండించరాదు. దానములన్నిటిలోనూ కూడా భూమి, కనకము, గోవు ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి అని సుఖమహర్షి కపిల గోవుకు ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగినది అని ప్రశ్నించగా వ్యాస మహర్షి కపిల గోవును గురించి ఇలా వివరముగా చెప్పి ఉన్నారు.